జలగం వెంగళరావు సదన్ అండి ఇది. రీసెంట్గా మేము భద్రాచలం వెళ్ళాము. అప్పుడు మాకు భద్రాచలం దేవస్థానం వాళ్ళు కేటాయించిన కాటేజ్ ఇది. చూస్తున్నారా, గోదావరి వ్యూ కనపడుతుందా మీకు ఫ్రంట్ నుండి? ఇది జలగం వెంగళరావు సదన్ అంటారు. కింద కూడా రూమ్స్ ఉన్నాయి. ఇది హాల్ అండి, పెద్ద హాల్ ఇచ్చారు. అటు ఒక బెడ్రూము, ఇటు ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో 2 బెడ్స్ ఇచ్చారు. బెడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా నీట్గానే ఉంది. విండోలోంచి చూడండి గోదావరి ఎలా కనపడుతుందో. చూస్తున్నారా మీరు? చాలా బాగా కనపడుతుంది. మేమైతే అస్సలు ఊహించలేదు ఇలా గోదావరి వ్యూ ఉన్న కాటేజ్ మాకు దొరుకుతుందని. ఇటువైపు బాత్రూమ్స్ అండి, చాలా నీట్గా ఉన్నాయి అవి కూడా. ఇది పెద్ద హాలు, డైనింగ్ ఏరియా కూడా ఉంది. మేము వెళ్ళేసరికి రాత్రి 10:30 దాటింది. అప్పుడు మాకేమీ కనపడలేదు. పొద్దుడే లేచి చూసేసరికి ఎటువైపు చూసినా కూడా గోదావరి కనపడేసరికి మేము చాలా సంతోషించాము. అస్సలు ఊహించలేదు ఇలా గోదావరి వ్యూ ఉన్న కాటేజ్ మాకు దొరుకుతుందని. అందుకే చాలా అంత ఆనందం మాటల్లో చెప్పలేను నేను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా 2 బెడ్స్ ఇచ్చారు. ఇటువైపు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ప్రతిదీ నీట్గా ఉంది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ చూడండి, ఈ విండో నుంచి కూడా గోదావరి వ్యూ కనపడుతుంది. అలాగే శ్రీరాముల వారి గుడి కూడా కనపడుతుంది. చూడండి, చూసారా, కనపడిందా మీకు? ఇంత సంతోషం అంటే అంత సంతోషం అండి, మేము మాటల్లో చెప్పలేనంత సంతోషపడ్డాము ఇంత మంచి కాటేజ్ దొరికినందుకు. బెడ్ షీట్స్ మార్చానండి. ఎంత హైజీన్ అయినా సరే నేను బెడ్ షీట్స్ మారుస్తాను ఎప్పుడైనా సరే బెడ్స్కి.